తెలంగాణ రాజకీయాల్లో రాబోయే ఎన్నికలపై ఇప్పటి నుంచే వేడి పెరుగుతోంది. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన భారీ సభలో చేసిన వ్యాఖ్యలు తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. దేశవ్యాప్తంగా పార్టీ విస్తరణ కొనసాగుతుండగా ఇప్పుడు తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ పరిస్థితులు బీజేపీకి అనుకూలంగా మారుతున్నాయని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. అధికార కాంగ్రెస్పై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రజలు ప్రశ్నిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ పరిస్థితులను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పరేడ్ గ్రౌండ్లో జరిగిన సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి వచ్చే రోజులు మరింత దూరంలో లేవని వ్యాఖ్యానించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ వ్యాఖ్యలతో రాష్ట్ర నాయకత్వంలో మరింత జోష్ కనిపిస్తోంది. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తూ ప్రజల్లోకి వెళ్లాలని నేతలు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. డీకే అరుణ మాట్లాడుతూ దేశంలోని అనేక రాష్ట్రాల్లో బీజేపీకి ప్రజలు వరుసగా మద్దతు ఇస్తున్నారని తెలిపారు. అభివృద్ధి, పాలన, సంక్షేమం కారణంగానే పార్టీపై విశ్వాసం పెరుగుతోందని అన్నారు. తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఏర్పడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు కూడా దేశ ఐక్యతకు భంగం కలిగించే రాజకీయాలపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ పాలన అవసరమని, పార్టీని బలపరిచేందుకు ప్రతి కార్యకర్త కష్టపడాలని పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రైతుల సమస్యలు, ధాన్యం కొనుగోళ్ల అంశాల్లో ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని విమర్శించారు. మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ గత 10 ఏళ్లలో తెలంగాణ రాజకీయాలు ఒకే కుటుంబం చుట్టూ తిరిగాయని వ్యాఖ్యానించారు. ఇప్పుడు రాష్ట్రాన్ని కొత్త దిశగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాలు పార్టీకి మరింత బలం ఇచ్చాయని తెలిపారు. మొత్తం తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ శ్రేణులు ఇప్పటి నుంచే కదలికలు ప్రారంభించాయి. కేంద్ర నాయకత్వం ఇచ్చిన దిశానిర్దేశంతో గ్రామ స్థాయి వరకు పార్టీని విస్తరించి వచ్చే ఎన్నికల్లో కీలక పోటీ ఇవ్వాలని పార్టీ వ్యూహరచన చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.